just show you a small beautiful place. ఓకే. And tiny living అంటారు కదా యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ లో ఒక వెహికల్ తయారు చేసాం అది. అవునా? మీరు చూడొచ్చు మేడం. సరే జస్ట్ టేక్ యూ టు చూద్దాం. ద ప్లేస్. యా. ఓకే. ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఆన్ Oh. వీల్స్. వావ్! ఏంటిది చిన్న హౌసా? మేడం ఇట్స్ లైక్ స్మాల్ వన్ సూట్ రూమ్ లాగా ఉంటుంది. ఒక ఓకే. స్మాల్ బెడ్ స్పేస్, పైన ఒక అటిక్ స్పేస్ ఉంది, ఒక వాష్రూమ్ ఉంది, ఇన్ని ఉన్నాయా అంత చిన్న దాంట్లో? చిన్న వర్క్ స్టేషన్ ఉంది, సిస్టమ్ ఏమైనా వర్క్ చేసుకునే దానికి. ఓకే. రీజన్ మేము ఎందుకు దీన్ని డెవలప్ చేసామంటే ఇప్పుడు సైట్స్ లో కడుతున్నప్పుడు దెర్ ఇస్ నో బేసిక్ అకామిడేషన్ ఉండదు బేసికలీ, మాకు కూడా అంతే. సో ప్రాబ్లం ఏదైనా మా సైట్ ఇంజనీర్స్ కానీ అక్కడ బేసిక్ లో సైట్ లో ఉండి డ్రాయింగ్స్ డిజైనింగ్ చేయడానికి వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ కావాల్సి వచ్చేది. సో బేసిక్ గా వెళ్ళినప్పుడు మాకు అట్లీస్ట్ ఒక నైట్ స్టే చేసి మెజర్మెంట్స్ అన్ని వర్క్ చేయడానికి, మాది వచ్చే వర్క్స్ అంతా అవుట్ ఆఫ్ సిటీ ఉంటాయి. సో అక్కడ మాకు వెళ్ళినప్పుడు డ్రాయింగ్స్ స్టోర్ చేసుకోనికి బేసిక్ ఉన్న అమ్యూనిటీస్ అన్ని ఉండాలని చెప్పేసి ఒక రెఫరెన్స్ ఇమేజ్ తీసుకొని యుఎస్ కాన్సెప్ట్ హౌస్ ఆన్ వీల్స్ అని డిజైన్ చేసాము. ఇక్కడ కూడా మీకు వాళ్ళకి కావాలంటే దే కెన్ మేక్ ఎ స్మాల్ డెక్ హియర్. డెక్ క్రియేట్ చేసుకొని 2 సిట్టింగ్ చైర్స్ లాగా వేసుకొని దే కెన్ యూజ్ లైక్ ఇక్కడ బయట కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా చల్లగా కూర్చోవాలి. మేడం దీంట్లో ఇంకోటి డిజైన్ ఆస్పెక్ట్ లో యూ కెన్ ఆల్సో మేక్ బ్యాక్ డెక్ కూడా చేయొచ్చు మేడం. వెనకాల క్యారీవెన్ లాగా ఉంటుంది వెనకాల. సో యూ కెన్ డ్రాప్ డౌన్ కంప్లీట్ ఏరియా 6 feet ఏముందో డెక్ లాగా ఫామ్ అవుతుంది. దానిపైన ఒక 2-3 చైర్లు వేసుకొని కూర్చొని యూ కెన్ యూజ్ ఇట్. నాకు మీరు ఇన్ని చెప్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఒక సినిమాలో పాప చెప్పిద్ది మా ఇల్లు ఎక్కడికో పోయింది అని చెప్పేసి, మీరు కళ్ళు మూసుకొని నేను తీసుకెళ్తా, రేపు డైలాగ్ మీకు వస్తుంది అనమాట. తీసుకెళ్ళదు, చాలా బాగుంటుంది మేడం హౌస్ ఇది. యూ కెన్ క్లైమ్ మేడం, యూ కెన్ జస్ట్ క్లైమ్ ఫస్ట్. ఓ మళ్ళీ ఇందులో స్టెప్స్ కూడా ఉన్నాయి మేడం. ఇట్స్ లైక్ 1 more ఫ్లోర్ లాగా ఇచ్చాము. చిన్న వర్క్ స్టేషన్ మేడం. ఇట్స్ లైక్ యూ కెన్ లిఫ్ట్ ది ఏరియా ఆల్సో. పైన ఇది ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ వర్క్ స్టేషన్ లాగా చిన్న చైర్ వేసుకొని చిన్న సిస్టమ్స్ అట్లా ఏమైనా పెట్టుకొని వర్క్ చేసుకునే, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకునేలాగా. అండ్ దెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ కిచెన్ ఎట్ ఇక్కడ. అసలు ఇదైతే హైలైట్ అండి ఈ రోజులో. చిన్న కిచెన్ ఎట్ మేడం ఇది. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ హ్యావ్ క్యాంపర్ స్టవ్స్ అవి ఎట్లా ఏమైనా పెట్టుకొని బేసిక్ మ్యాగీ అట్లా ఏమైనా చేసుకోవాలా, కుక్ చేసుకోవాలంటే యూ కెన్ కీప్ ఇట్ హియర్. చిన్న కిచెన్ టైప్ చిన్న ఒక ఎగ్జాస్ట్ లాగా ఇచ్చాం మళ్ళీ ఎయిర్ క్రాస్ వెంటిలేషన్ కి. ఏం కుక్ చేసినా స్మోక్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోయేలాగా. దెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ వాష్రూమ్ ఇక్కడ రైట్ సైడ్ లా. ఇక్కడ రైట్ సైడ్ లో మేడం యూ కెన్ యూజ్ ఇట్. అట్లా దాంట్లో కమోడ్ అన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయి, ఇంకా ఏ వర్క్ నడుస్తుంది. సో బేసిక్ ఉన్న అమ్యూనిటీస్ తో వి హావ్ సెటప్ లైక్ దిస్. అట్లా నైస్ చిన్న వాష్రూమ్ అండ్ బెడ్. బెడ్ కూడా భలే ఉందండి మేడం. ఒక 6x6 బెడ్ స్పేస్ ఇచ్చాము. ఓకే, ఈజీలీ పీపుల్ కెన్ స్లీప్. ఇద్దరు అసలు ఈ ఐడియా రావడం చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్ సినిమా వాళ్ళు కూడా అడుగుతారేమోనండి, మాకు కూడా చేసి పెట్టండి క్యారవాన్స్ అంటే. ఆల్రెడీ మీరు ఆఫ్ కోర్స్ పుష్ప సినిమాకి వాటికి చేశారు అనుకోండి. మళ్ళీ కాకపోతే ఇట్లా క్యారవాన్ వాళ్ళు చేసుకుంటారు కదా, వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి, దాని బదులు ఇది బాగుంది. అవును మేడం. ఇక్కడ పైన వెళ్ళొచ్చు మేడం. యూ కెన్. ఇక్కడ కూడా చాలా పెద్దగా వచ్చింది కదండి బెడ్. మేడం మీకు ఇది కంప్లీట్ ఒక ఆఫ్ఘనిస్తాన్ బెడ్స్ అంటారు మేడం. లైక్ 6 inches కి ఫుల్ బెడ్స్ ఉంటాయి, కంటిన్యూస్ పిల్లోస్ ఉంటాయి. లైక్ 4 to 5 people కెన్ ఈజీలీ స్లీప్. సో ఒకసారి చూడండి మేడం, మీరు కూడా రండి చూడండి మేడం. సో పైన కూడా చాలా బాగుందండి. చక్కగా 4 windows ఇచ్చారు కదా, వెంటిలేషన్ కానీ గాలికి కానీ. మేడం ఇక్కడ ఒక ఏసీ కూడా వేసుకోవచ్చు మేడం. ఇక్కడ ఇది కంప్లీట్, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. చక్కగా ఒక ఫ్యామిలీ మొత్తం ఈజీగా మేడం. పిల్లలంతా ఈజీగా పైకి వెళ్ళి పడుకోవచ్చు. ఓకే, పిల్లలేండి, మనం పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. కొంచెం ఇక్కడ వెళ్ళేటప్పుడు వంగుంటే సరిపోతుంది మేడం. ఎందుకంటే రోడ్ స్పేస్ ప్రకారంగా చేసిండేది మేడం ఇది. సో సఫిషియెంట్ యాక్చువల్ గా. చాలా బాగుందండి. నేను ఈ రోజు చూసిన దాంట్లో ఇది హైలైట్ అని చెప్పొచ్చు.